ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభు యొక్క బలవర్తమానాన్ని మనం పొందుకుందాం. ఆ వర్తమానాన్ని పొందుకుని వివేచనతో ప్రభు యొక్క శరీరంలోనికి మనము అందరం కూడా ప్రవేశిద్దాం. కొన్ని విషయాలు లేఖనాలలోంచి మనం చదువుకుందాం రండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. 55. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. చూడండి, ప్రభు ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. ప్రభు చెప్తున్న విషయాలు ఏంటనంటే, మనమందరం కూడా రొట్టె విరుచు కూడికలోనికి మనం అందరం కూడా వచ్చాం. ఏ కూడిక ఇది? రొట్టె విరుచు కూడిక. అంటే ఏం విరవాలి? మనం రొట్టెని విరవాలి. వాస్తవానికి ఆయన శరీరాన్ని ఎందుకు విరవాలి అనేది మనకి అర్థం కావాలి. ఇక్కడ మనం చదువుకున్నాం ఏంటనంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అనే మాట దేవుడు చెబుతున్నాడు అనమాట. ఎవరైతే ఆయన శరీరాన్ని తీసుకుంటున్నారో, ఎవరైతే ఆయన రక్తాన్ని తీసుకుంటున్నారో వారు నిత్య జీవం గలవారు, అంత్యదినమున నేను వానిని లేపుతాను. ఇంకెలా అన్నారు ఏంటనంటే, నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానం. చూడండి, ఆయన శరీరాన్ని నిజమైన ఆహారం అని దేవుడు చెబుతున్నాడు అనమాట. ఎందుకు దాన్ని నిజమైన ఆహారం అంటున్నాడు? వాస్తవానికి మీరు ఆలోచన చేయండి. మనం తినే ఆహారం వంటిది అది కాదు. చూడండి, ఎందుకంటే కొరింథీ సంఘంలో ఉన్నవారు అదే ఆలోచన కలిగి వచ్చారు. కొరింథీ సంఘంలో మొదటి పత్రిక 11వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భంలో ఆయన అన్నాడు ఏంటంటే, భోజనం చేయడానికి మీకు ఇండ్లు లేవా అని అడిగాడు ఆయన. ఎందుకంటే దాన్ని ఆహారం కొరకు తినట్లేదు. దాన్ని ఎందుకు తింటున్నాం అంటే జ్ఞాపకం చేసుకోవడానికి తింటున్నాం. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి తింటున్నాం. అది నిజమైన ఆహారముగా మనం దానిని చూడాలి. ఎందుకంటే పూర్వము పితరులు తిన్న ఆహారం వంటిది కాదు. ఇశ్రాయేలీలు ఒకరోజు దారి ప్రయాణాలు ఉన్నప్పుడు వారికి ఆకలేస్తే వారు అడిగారు ఏమని? మాకు ఆకలేస్తుంది, మాకు ఏదోటి పెట్టండి అని ఎవరిని అడిగారు? మోషే గారిని అడిగారు. ఇప్పుడు అడిగినప్పుడు మోషే గారు ఏం చేశారు? దేవునికి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు అనమాట. చూడండి, మీరు ఆలోచన చేయండి. ఇశ్రాయేలీయులు మన్నాను తిన్నారు. ఇప్పుడు మన్నాను తిన్నారు కాబట్టి వారు చనిపోరని దేవుడు చెప్పాడా అన్నా? ఇప్పుడు మన్నా తిన్నారండి, విన్నారండి? చూడండి, బయట ఉన్న మీకు వినబడుతుందండి? మీరు కూడా వినండి. క్వశ్చన్లు అడుగుతారనమాట. నేను పెద్ద పెద్ద ఏం అడగను, చిన్న చిన్న అడుగుతాను. చూడండి, వారు మన్నా తిన్నారు. కానీ మన్నా తిన్నా కూడా వాళ్ళు ఏమయ్యారు? వారు చనిపోయారు. కానీ ప్రభు శరీరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి? ఈ శరీరాన్ని తినేవాడు మరలా చనిపోడు. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఆయన శరీరాన్ని తినేవాడు ఏమవుడు? చనిపోడు. అంటే అర్థం ఏంటనంటే ఆ వ్యక్తి పాపంలో పడడు. మీరు ఆలోచించండి. ఎందుకో కూడా మనం ఆలోచించేద్దాం. ఆయన శరీరాన్ని తినేవాడు ఎందుకు పాపంలో పడ్డాం? ఇప్పుడు ఇశ్రాయేలుడు మన్నా తిన్నా కూడా చనిపోయారు. మీ పితరులు మన్నా తిని చనిపోయారు. కానీ నన్ను తినేవాడు, నా శరీరాన్ని తినేవాడు, వాడు నిత్యము జీవించిన దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన శరీరం ఎందుకంటే మనం జీవించడానికి. ఇప్పుడు నేను ఇలా అంటాను, యేసుక్రీస్తుని నమ్మిన మనము ఎవరము? కొలసీ పత్రిక మొదటి వచనం, క్రీస్తు యేసునందున విశ్వాసులే ఎవరు? పరిశుద్ధులు. ఇప్పుడు మనం అందరం ఎవరు అండి? వింటున్నారండి? ఆవిడ పేరేంటండి? ముత్యాలమ్మగారు, మీరు చెప్పండి. మనం అందరం ఎవరు? మనుషులు అన్నారంటే అయిపోయినట్టే అండి. బయట ఉన్న మీరండి? మనం అందరం ఎవరు? వెరీ గుడ్, పరిశుద్ధులు. ఎప్పుడు కూడా ఈ అట్మాస్ఫియర్లో ఉన్నవారు అందరూ కూడా ఎక్కడ ఉండాలి? ఇదే అట్మాస్ఫియర్లో ఉండండి.
అర్థమైందండి. దేనికి డైవర్ట్ అవ్వద్దు అనమాట. మీరు నా మొఖం చూడండి, నేను మిమ్మల్ని చూస్తాను. కాబట్టి ఈ అట్మాస్ఫియర్లో ఉండండి, ఈ అట్మాస్ఫియర్ దాటి వెళ్ళిపోవద్దు అనమాట. ఎందుకంటే భూమి చుట్టూ చూడండి లేయర్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని ఒక లేయర్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంకా అక్కడి నుంచి ఆక్సిజన్ అందదు, ఇంకా అక్కడి నుంచి స్పేస్లోకి ఎంటర్ అయిపోతారనమాట. అలాగా ఈ అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు వాక్యం వినగలుగుతారనమాట. చూడండి ప్రభు ఇలా మాట్లాడుతున్నారు ఏంటనంటే, ఈ ఆహారం తినవాడు ఏమవుడంటే చనిపోడు. ఇప్పుడు మనం అందరం నీతిమంతులమే, మనం అందరం కూడా విశ్వాసమును బట్టి ఆయన కృపచేత నీతిమంతులుగా తీర్చబడిన వారమే. ఎవరి ఎదుట నీతిమంతులు అంటే ఒప్పుకున్నారు. ఎవరి ఎదుట అంటే మళ్ళీ ఎందుకు దోడుపడ్డారు? ఎవరి ఎదుట? దేవుని ఎదుట, అంతే కదా. ఎప్పుడు కూడా చూడండి, కన్ఫర్మేషన్ ఉండాలి మన దగ్గర. ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ మాత్రమే సరిపోదు. చూడండి, దేవుని ఎదుట మనం నీతిమంతులుగా ఉన్నాం. ఇప్పుడు మనం జీవించడానికి మనకు ఆటంకంగా ఉన్నది ఏంటి? ఇప్పుడు మనం పరిశుద్ధంగా జీవించాలా, యథార్థంగా జీవించాలా, పాపం చేయకుండా జీవించాలా, వాక్య భాగంలో చదివినట్టు జారవత్వాన్ని దూరంగా ఉండాలా. ఇప్పుడు మన ఘటము కాపాడబడాలంటే, మనం పరిశుద్ధులుగా జీవించాలంటే ఇప్పుడు మనకు ఆటంకంగా ఉన్నది ఏంటి ఒక్కొక్కరు కూడా చెప్తారు. ఏమనుకుంటున్నారు మీరు? మనకు ఆటంకంగా ఉన్నది ఏంటండి? మన శరీరమే. అర్థమైందండి? మీరు ఏదేదో అనేసుకోకండి. మనకు ఆటంకంగా ఉన్నది ఏంటంటే మన శరీరమే మన శత్రువు. శత్రువు ఎక్కడో లేడు, ఎక్కడున్నాడు? ఎప్పుడు మనతోనే ఉంటున్నాడు. ఎందుకు దీన్ని శత్రువు అని దేవుడు చెప్పాడంటే, రోమిలికి రాసిన పత్రిక 6:6 చదవండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 6:6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరార్థకమగునట్లు. ఒకసారి అందరూ కూడా పాప శరీరం అనండి, మరొకసారి అనండి. మనం అందరం కూడా ఏ శరీరంలో ఉన్నాం? పాప శరీరంలో ఉన్నాం. ఇది పరిశుద్ధంగా జీవించడానికి ఏం చేయట్లేదు, సహకరించట్లేదు అనమాట. చూడండి, అప్పుడప్పుడు ఇప్పుడు ప్రతిదానికి ఇది చాలా అటెన్షన్గా ఉంటుంది, కానీ ప్రార్థన అంటే మాత్రం ఇప్పుడు వచ్చారేంటి అన్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, గంట సేపు అంట, ఈ బాబు గంట సేపా అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకును విరోధంగా అపేక్షించినవి. ఇప్పుడు ప్రార్థన చేయాలని మనకు ఉంది, కానీ శరీరం ఎలా ఉంది? ఆటంకంగానే ఉంది. ప్రభు ఇలా అంటున్నాడు ఏంటంటే, నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి శరీరం ఆటంకం అయితే ప్రభు ఇలా అన్నాడు. అందుకే ప్రభు తన శరీరాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అక్కడే ఉంది. ఏమన్నాడు ఆయన? పాప శరీరము నిరార్థకమగునట్లు. చెప్పండి, పాప శరీరము నిరార్థకమవునట్లు. ఇప్పుడు పాప శరీరం ఎప్పుడు నిరార్థకమవుద్ది? ఇప్పుడు పాప శరీరం అందరిలో ఉందా? ఇప్పుడు నాలో ఉందా? నాలో లేదా? నాలో కూడా ఉంది. ఇప్పుడు అందరిలోనే ఉంది. ఇప్పుడు ఈ శరీరం నిరార్థకమైతే ఆ వ్యక్తి ఎక్కడికి ఎంటర్ అవుతాడు? లైఫ్లోకి ఎంటర్ అవుతాడు, నిత్య జీవితంలోకి ఎంటర్ అవుతాడు. ఇప్పుడు ఆ నిత్య జీవితంలోకి ఎంటర్ అవ్వాలంటే మొట్టమొదటి ఈ శరీరం ఏమవ్వాలి? నిరార్థకం అవ్వాలి. నిరార్థకం అవ్వాలంటే ఏం చేయాలా? ఒక విషయాన్ని నమ్మాలి. మొట్టమొదట ఈ శరీరం, ఈ పాప శరీరం నిరార్థకం అవ్వాలంటే నువ్వు నమ్మవలసిన మొట్టమొదటి విషయం ఏంటనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 చదవండి. క్షమించండి, కొలసీలికి రాసిన పత్రికలో నుంచి చదవండి. కొలసీలికి రాసిన పత్రిక 2:13. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. అంటే జీవించడానికి ముందే ఉంది ఒక దానిని దేవుడు జరిగించాడు. ఏంటనంటే ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. అంటే ధర్మశాస్త్రం అనే పత్రాన్ని ఏం చేశాడంట? సిలువలో మేకుకు కొట్టి మనకు అడ్డం లేకుండా దానిని
తీసివేశాడు. ఇప్పుడు మీరు నమ్మాల్సింది ఏంటి? ధర్మశాస్త్రం ఆయన శరీరం అందు కొట్టివేయబడిందని నమ్మాలి. ఇది నమ్మితే చాలు మనం ఎక్కడికి ఎంటర్ అవుతున్నాం. ఒకసారి మళ్ళీ ఈ మాట కూడా చదవండి పోనీ. ఎఫెసీ పత్రిక 2:14. ప్రియక్క మీరు చదవండి అక్క. ఎఫెసీ పత్రిక 2:14. తీసారండి? తీసిన చదవండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి. చూడండి, తన శరీరమందు ఆయన ఏం చేశాడంట? ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. ఇప్పుడు మన దగ్గరికి ప్రభు శరీరం వస్తుంది. ఇప్పుడు శరీరం వచ్చినప్పుడు మనం ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇప్పుడు ఏమని చెల్లిస్తాం కృతజ్ఞతాస్తుతులు? ఇప్పుడు మీరు వింటేనే కదా ఏం చేయగలుగుతారు? థ్యాంక్స్ చెప్పగలుగుతారు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా పుట్టినరోజు జరిగింది అనుకోండి, మీకు చాక్లెట్ ఇస్తేనే ఏమంటారు? థ్యాంక్ యూ అంటారు, అంతే కదా. ఇప్పుడు చాక్లెట్ మీకు ఇవ్వకపోతే థ్యాంక్ యూ చెప్తారా? మీరు చెప్పరు. నేను అలా అంటాను. ఏంటనంటే మీరు అందరూ కూడా ప్రభువుని విశ్వసించి రక్షణ పొందారు. ఆల్రెడీ మీ విషయం ఆయన కార్యం జరిగించాడు. మరి దాని విషయం చెప్పాలా లేదా? థ్యాంక్ యూ చెప్పాలంటే తెలుసుకోవాలి ముందు. నేను అదే అంటున్నాను. ఏంటనంటే ప్రభు మీ జీవితంలో ఏం చేశాడు, ఆ శరీరం ద్వారా ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకోండి, స్పష్టంగా తెలుసుకోండి. అప్పుడు మనం చెల్లించే కృతజ్ఞతలు ఎలా ఉంటాయి? యథార్థం. మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి ప్రార్థన చేయమని కాదు. ప్రభా రవి గారికి జ్ఞాపకం చేసుకోండి, రవి గారి యొక్క భార్య గారిని జ్ఞాపకం చేసుకోండి, ఇదిగో ఈ ఇంట్లో ఉన్న ప్రియ గారికి జ్ఞాపకం చేసుకోండి, ఇలా వెళ్ళిపోతుంది ప్రార్థన. ఎందుకు? వాళ్ళు వాక్యం వెనక, అంతే కదండి. ఇప్పుడు వాక్యం విన్నారనుకోండి, ప్రభా నువ్వు ధర్మశాస్త్రము నీ శరీరం అందు కొట్టివేయబడింది, నీకు స్తోత్రం. ధర్మశాస్త్రం నీ అందు కొట్టివేయబడుతో నేను జీవంలోకి ఎంటర్ అయ్యాను, నీకు స్తోత్రం. ఎట్లా కృతజ్ఞతాస్తులు చెల్లించే విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు వర్తమానం వినలేదనుకోండి, మన కృతజ్ఞతాస్తులు ఏమైపోతాయి? అన్నీ మార్చిపడతాం అనమాట. అందాక సహోదరి పాట పాడినట్టు ట్యూన్ మిస్ అయిపోద్ది. ఖచ్చితంగా ఏంటంటే ట్యూన్ మిస్ అయిపోద్ది అనమాట. ఇలా అంటున్నాను ఏంటంటే మైక్ ఇచ్చారు కదా అని అన్నీ మాట్లాడకూడదు. ఏంటనంటే అవసరాన్ని బట్టి అనుకూల వచనమే పలకాలి. కృతజ్ఞతాస్తులు చెప్పమంటే ఏం చేయాలా? అన్ని విషయాలు చెప్పకూడదు. నీకేం అర్థమైంది? ఇప్పుడు ముత్యాల అమ్మగారికి ఒక విషయం అర్థమైంది. ఏంటి? నేను నీతిమంతుని. సరే ప్రభు నీవు నన్ను నీతిమంతుడిగా తీర్చావు, నీకు స్తోత్రం అని చెప్తే చాలు, అంతే. అంతేగాని చెప్పి మైక్ ఇచ్చారని చెప్పేసి 2 నిమిషాలు దాన్ని ఏం చేయక్కర్లేదు, సాగదీయకలు. ప్రభు అదే అంటున్నారు. ఏంటనంటే ఖచ్చితంగా ప్రభు శరీరం అందు ఏమైంది? ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే అర్థం ఏంటనంటే ఇక నువ్వు శరీరానికి ఏం కాదని, రుణస్థుడు కాదని. రోమిలికి రాసిన పత్రిక 8:12. రుణస్థులు అంటే అర్థం ఏంటి? రుణము అంటే అర్థం ఏంటి? మనం చెల్లించాల్సింది. ఇప్పుడు నేను ఎలా అంటాను? నేను పరిశుద్ధంగా జీవించడానికి నేను ఏమన్నా చెల్లించాలా? నేను ఎందుకు చెల్లించక్కర్లేదు? ఆల్రెడీ వేళ చెల్లించబడింది. ఇప్పుడు ఎప్పుడు కూడా మీరు నమ్మితే మీరు వెంటనే లైఫ్లోకి ఎంటర్ అయిపోతారు. మీరు నమ్మాలి అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద రుణముగా ఇక ధర్మశాస్త్రంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు? రుణములో ఉంటాడు. అంటే ఏంటి? ఇంకా నాలో కొదువు ఉంది, ఆ కొదువును నేను తీర్చుకోవాలి, ఇంకా నేను ఏదో చెయ్యాలి. ఆ కొదువు తీర్చబడినప్పుడే నేనేమవుతాను? నీతిమంతుని అవుతాను. ఆ కొదువు తీర్చుకోవడానికి వ్యక్తి, ఆ రుణాన్ని తీర్చుకోవడానికి వ్యక్తి ఏం చేస్తున్నాడు? కష్టపడుతున్నాడు. కానీ ప్రభు ఇప్పుడు ఎక్కడ తెచ్చాడు? రుణములో మనం లేము. మన మీద విరోధముగాను మనకు అడ్డముగా ఉన్న ఆ పత్రమును సిలువలో మేకుకు కొట్టి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎందుకు ఎత్తివేశాడు ఆయన? ఆయనతో జీవించడానికి. మీరందరూ ఆయనతో జీవించుదురు కాక. మీరందరూ ఆయనతో జీవించాలంటే ఏం చేయాలా? ఆ శరీరంలోనికి పాలు పొందాలా. ఇప్పుడు చూడండి, ఆ శరీరం ఎందుకనంటే మీరు ఆయనతో, ఆయన మీతో సహవాసము చేయడానికే. మీరు ఇది నమ్మండి. ఏంటనంటే ఆ శరీరం ద్వారా మనం ఎక్కడికి ఎంటర్ అవుతాం అంటే జీవితంలోకి మనం ఎంటర్ అవుతాం, లైఫ్లోకి మనం ఎంటర్ అవుతాం. లైఫ్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే అది ఏ లైఫ్? నిత్య జీవం. ఆ నిత్య జీవం ఎక్కడుంది? 1 యోహాను పత్రిక చదవండి, 5:11. 1 యోహాను పత్రిక 5:11. 1 యోహాను పత్రిక 5:11. వింటున్నారండి ముత్యాలమ్మ గారు? మీరు ఎక్కువగా విందురు కాక, బయట ఉన్న మీరు కూడానండి. మీ పేరేంటండి?
లావణ్య గారు, ప్రభుకు స్తోత్రం. చదవండి. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. నిత్య జీవితం ఎక్కడుంది? కుమారునిలో ఉంది. ఇప్పుడు కుమారుతో పాలువారయ్యారంటే మన నిత్య జీవానికి ఎవరు వారసులమే. ప్రభు ఇలా మాట్లాడుతున్నారు ఏంటని అంటే, నువ్వు నిత్య జీవితంలోకి ఎంటర్ అవ్వడానికి నీకు అడ్డంగా ఉన్నదాన్ని ప్రభు ఏం చేశాడు? తీసివేసేసాడు. కొంతమంది ఇంకేమనుకుంటున్నారంటే, నేను ఆనందంగా ఉండాలంటే నేను ఏదో చేయాలనుకుంటున్నారు, కానీ ఆనందానికి నువ్వు వారసులు అని నమ్మలేకపోతున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎన్నో వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. ఇప్పుడు ఆ వాగ్దానాలన్నిటికీ వారసులు అవ్వాలంటే వాళ్ళు ఏం చేయాలా చెప్పండి? వాగ్దానాలకు వారసులు అవ్వాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా వాగ్దానాలు ఎప్పుడైనా తీసుకున్నారు మీరు? కార్డులు ఇచ్చారా? కార్డులు ఎప్పుడూ ఇవ్వలేదా? సరే, అయితే మీకు ఇచ్చారండి. ఓకే, బైబిల్లో పెట్టుకుంటారు చాలామంది. అదో డిజైన్, అదో ఫ్యాషను. చూడండి, ఇప్పుడు వాగ్దానాలు తీసుకుంటారు. నేను ఎలా అంటున్నాను ఏంటంటే, అసలు వాగ్దానం నెరవేరాలంటే పాత నిబంధన బట్టి ఏం చేయాలా? అంతే, పేరులోనే ఉంది, పాత నిబంధనను నెరవేర్చాలి. నా ఆజ్ఞలను ఎవరైతే నెరవేరుస్తారో వారి జీవితంలో ఏం జరుగుతాయి? వాగ్దానాలు నెరవేరుతాయి. అంటే ఇప్పుడు వాగ్దానాలు నెరవేరాలంటే ఇప్పుడు 10 ఆజ్ఞలు ఏం చేయాలా? పాటించాలి. ఇప్పుడు 10 ఆజ్ఞలు పాటించకపోతే నెరవేర్చరు. 10 ఆజ్ఞలు ఎవరైనా పాటించగలుగుతారా? పాటించలేరు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి రాలేరు? ఆశీర్వాదంలోకి రాలేరు. అదేనండి, ఇప్పుడు ఆ వ్యక్తి ఆశీర్వాదంలోకి రావాలంటే 10 ఆజ్ఞలు పాటించాలి. కానీ 10 ఆజ్ఞలు ఎవడో కూడా పాటించలేడు. కాబట్టి వాళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు శాపంలోనే ఉంటున్నారు. ధర్మశాస్త్రం వలనైనా శాపం అంటే అర్థం ఏంటనంటే, ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించడమే. ఆ వ్యక్తి ఎప్పటికీ కూడా ఆనందంలోనికి ఎంటర్ అవ్వలేడు. కానీ ప్రభు ఇలా అంటున్నాడు ఏంటంటే, ప్రభుకు స్తోత్రం, ఆయన మనలను మనం ఏం చేయకుండానే దాంట్లోకి ప్రవేశపెట్టాడు. ఇది ఎలా జరిగిందని అంటే ప్రభు ఎలా అన్నాడు? కృప వలనే. చూడండి, ఇశ్రాయేలీయులు కానానులు అడుగు పెట్టడానికి వాళ్ళు ఏం చేశారని? వాళ్ళు ఏం చేయలేదు. వాగ్దానం చేశాడు దేవుడు అబ్రహాముతో, దానిని దేవుడు నెరవేర్చాడు. ప్రభు కూడా ఇది అన్నాడు ఏంటనంటే, వాగ్దాన రూపకమైన జీవం మనకేంటి? వాగ్దానం. అదే యోహాను పత్రిక 2:25 చదవండి అన్న. 2:25. అవునండి, అవును. 1 యోహాను పత్రిక 2:25. నిత్య జీవం అనుగ్రహించిననిదిగే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. చూడండి, నిత్య జీవం అనేది ఏంటి? మనకి వాగ్దానం. ఒకసారి అందరు నా తెలియనండి, నా వాగ్దానమే నిత్య జీవము. పోనీ ఇలా కూడా మాట్లాడుకుందాం, నా జీవమే నిత్య జీవము. నీ జీవం నిత్య జీవితం అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఎలా అంటాను ఏంటనంటే, ఇప్పుడు రవి అన్నగారు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎలా అనుకుంటున్నాడు ఏంటి? నా లైఫే నిత్య జీవం అనుకుంటున్నాడు. ఇప్పుడు నిత్య జీవాన్ని జీవిస్తే ఆ వ్యక్తి ఎలా జీవిస్తాడు? ఆ వ్యక్తి తెలియాలొద్దా? అంతే కదా. ఇప్పుడు నిజంగా నేను నిత్య జీవానికి వారసున్నే. ఇప్పుడు ఆ నిత్య జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను లేదా ఖచ్చితంగా ఏం చేయాలా? చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నిత్య జీవితాన్ని అనుభవిస్తే మనం ఎలా జీవిస్తామని అంటే, ఒకసారి కొలసీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని. చాలండి. ఇప్పుడు ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని. వింటున్నారండి మంగయ్యమ్మ గారు? వింటున్నారా? ఆయన యందు ఏముంది? సర్వసంపూర్ణత ఉంది. ఒకసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఎందుకు మీతో చెప్పించాను? మీరే తెలుసుకుందరు కాక. చూడండి, ఆయన యందు సర్వసంపూర్ణత ఉంది అంటే ఆయన ఎవరు? మన టాపిక్ని బట్టి చెప్పాలి. మీరు వాక్యం వింటున్నారో లేదో నేను తెలుసుకోవడానికి క్వశ్చన్లు వేస్తున్నాను. అర్థమైందా? క్వశ్చన్లు నేను ఉత్తినే ఎత్తలేదు అనమాట. యోహాను 1వ పత్రిక 5:11, ఆ సాక్ష్యం ఏమనగా నిత్య జీవం ఆయన మనకు దయచేసెను, అది ఆయన కుమారుని యందు ఉన్నది. అంటే కుమారునిలో ఏముంది? మీరు ఫాస్ట్ చెప్పాలి. నిత్య జీవం కుమారునిలో ఏముంది? నిత్య జీవితం ఉంది. ఆ నిత్య జీవం ఇక్కడ ఏమన్నాడు ఆయన? సర్వసంపూర్ణత. అంటే నిత్య జీవితాన్ని అనుభవిస్తున్నవాడు ఏమనిపిస్తున్నాడు? సర్వ సంపూర్ణత. అంటే ఆ లైఫ్లో ఏముందంటే సర్వము కలిగిన వాడిగా బ్రతుకుతున్నాడు.
నాకేదో లోటు ఉందండి అనుకున్నవాడు జీవించే విధానం వేరు, నాకు అన్నీ ఉన్నాయండి అనుకుని జీవించే విధానం వేరు. చూడండి, ఖచ్చితంగా రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, నేను అన్నీ కలవానిగా వాడిగా నేను ఉన్నానా, లేకపోతే ఏదో నా జీవితంలో ఇంకా కొదువు ఉంది అన్నట్టుగా నేను ఉన్నానా? ఇంకా కొదువుగా నేను ఉంది అన్నట్టుగా నాకు నేను కనబడుతున్నానంటే వాస్తవానికి నేను ఇంకా వాక్యాన్ని ఏం చేయట్లేదని, నమ్మట్లేదని. కాబట్టి మీరు నమ్మండి. ఏంటనంటే నేను ఆయన యందు నీతిమంతుడిగా తీర్చబడినప్పుడే నిత్య జీవానికి వారసునయ్యాను. ఆ నిత్య జీవితం ఏంటంటే సర్వ సంపూర్ణత. నిజంగా చూడండి, ఏదో కొదువ అనేది మన జీవితంలో ఇంకా కనబడుతుందనంటే వాస్తవానికి మనం ఆ నిత్య జీవితంలోకి ఎంటర్ అవ్వాలి. నిజంగా ఇలా అంటేనే ఏంటనంటే మన జీవితంలో కొదువ కూడా ఏం కాదు, కొదువ కాదు. ఇలా అంటేనే ఏంటనంటే ఇప్పుడు యేసుక్రీస్తుల సర్వము కూడా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తులో లేనిది ఏముంది చెప్పండి? లేనిది ఏమైనా ఉందా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు ఆయనలో సమస్తం ఉందన్నప్పుడు ఖచ్చితంగా మన లైఫ్ జీవించే జీవితం ఏంటి, ఇది లేదు ఇది లేదు అనుకునే లైఫ్ మన జీవితంలో ఉండదన్నమాట. ఒకవేళ లేదు అనే దాంట్లో ఉంటే మనం ఎక్కడ ఉంటామని అంటే నిరాశలోనే ఉంటాం. ఇశ్రాయేలీలు ఏం చేశారని అంటే లేదు అనే అనుభవంలోకి వచ్చారు. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం లేవు, నీళ్ళు లేవు. ఇప్పుడు నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు, వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు. లేదు అనే ఆలోచన కలిగిన వారు ఎక్కడికి వెళ్ళారంటే చేదులోనికి వెళ్ళారు. చేదులోకి వెళ్ళిన వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు తిరుగుబాటులోకి వెళ్ళాడు. కొంతమంది ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తారనమాట. ఎవరు చేస్తారని అంటే నిత్య జీవితాన్ని ఎవరైతే అనుభవించలేదో వారందరూ ఎక్కడికి వెళ్తారంటే తిరుగుబాటులోకి వెళ్ళిపోతారు. ఎవరి మీద తిరుగుబాటు? కనబడితే సేవకుడి మీద, కనబడకపోతే ఇంక దేవుని మీదే. ఇలా అంటున్నాను ఏంటంటే అట్లాంటి తిరుగుబాటు చేస్తున్న వారందరూ కూడా కొట్టబడతారు. ఎందుకనంటే వాస్తవానికి మనం నమ్మాల ఏంటి, ప్రతి దాని విషయంలో కూడా ప్రభు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నింపుతున్నాడని మీరు నమ్మండి. చూడండి, ఆరోగ్య విషయంలో నింపుతున్నాడని నమ్మ. సర్వసంపూర్ణత అన్నాడని అంటే ఇప్పుడు ఆరోగ్యాన్ని పక్కన పెట్టి సర్వసంపూర్ణత అన్నా, ఆరోగ్యం కాకుండా సర్వసంపూర్ణత అని అంటామా? అన్న, సర్వం అంటే ఏంటి, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా, దాన్ని నమ్మండి. ఏంటనంటే ఆరోగ్యం కూడా నీ లైఫ్లోనే ఉంది, బలము కూడా నీ లైఫ్లోనే ఉంది, ఆర్థిక పరంగా నువ్వు ఎదగడం కూడా నీ లైఫ్లోనే ఉంది. ఇంకెలా అంటానంటే కాపాడబడటం కూడా నీ లైఫ్లోనే ఉంది. ప్రభు కాపాడతాడండి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనం మేలు కోరేవారా? కాదు కదా. మనం మోసం చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు. యాకోబు ఏం చేయబడ్డాడంట, మోసపోయాడంట. ఎందుకు మోసపోయాడు యాకోబు? మాంగారు ఏం చేశారు, లాబాను మోసం చేశాడు. 3 సార్లు అతని జీతాన్ని మార్చాడు. కానీ దేవుడు ఏం చేశాడు, దాన్ని రీస్టోర్ చేశాడు. మనల్ని మోసం చేసేవారు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా వాగ్దానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా లేపుతాడు. చూడండి, ఇన్ని కలలు చెప్పేశాడు, వీడి జీవితం ఏమైపోద్ది అనుకున్నారనమాట. ఎవరి గురించి? యోసేపు గురించి. అన్నదమ్ములు దూరంగా ఉన్నప్పుడే తమ్ముడిని చంపేద్దామని ప్లానింగ్ వేసేసారనమాట. ఏంటి, ఆల్రెడీ చిన్నప్పటి నుంచి తనకు అలవాటు ఏంటి, కళలు కనడం. మీకేమైనా అలవాటు ఉందా? పగటి కళ కనడం అలవాట్లేదా? అయితే ఈ రోజు నుంచి కానండి, తప్పు కాదు. కళలు కనండి, ఊహించండి మీ లైఫ్ ఎట్లా మారబోతుందో మీరు జస్ట్ ఇమాజిన్. ఇదేంటంటే కళలు కనమన్నారు ఏంటనండి అంటే అబ్దుల్ కలాం గారు ఏమన్నారు, కళలు కానండి వాటిని సహకారం చేసుకోండి అని ఆయన అన్నాడు. నేను అంటున్నాను మీరు కళలు కానండి, ప్రభు వాటిని సహకారం చేస్తాడు. ఎంత కళలుగా అంటారు అసలు? రియల్ లైఫ్లో జరగడం అన్నీ కూడా ఎక్కడ జరిగిపోతాయి, కళలు జరిగిపోతాయి. ఇలా అంటాను ఏంటనంటే ఇప్పుడు యోసేపు అన్నదమ్ములందరూ చిన్నవాడు. ఇప్పుడు ఆ చిన్నవాణుడు ఏమయ్యాడు, అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళలు ఏంటి, ఒక పని లేచి ఉంటే మిగతా పనులన్నీ కూడా అతనికి సాగిలపడ్డాయి. ఆ కళ చెబుతున్నప్పుడు అర్థమైపోయిందనమాట. ఏంటి అంటే నిలబడినోడు ఈడే, మనమందరం ఎవరు, ఈడికి దాసుడు, వీడికి ఎట్లాంటి కళలు వస్తున్నాయి ఈడు అనుకున్నా. కోపం అంతా పెరిగిపోయింది. అట్లాంటి అంటే ఎంత కోపం పెరిగిపోద్ది అంటే చివరికి చంపేద్దామన్న కోపంలోనికి. అట్లాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ ప్రభు ఇలా అంటున్నాడు, ఆయన నిన్ను కాపాడతాడు. ఎందుకంటే ఎక్కడ నువ్వు నిత్య జీవితంలో ఉన్నావు, ఆ నిత్య జీవితంలో ఖచ్చితంగా ప్రభు ప్రొటెక్షన్ అనేది నీకు ఉంటుంది.
మీరు ఎప్పుడు కూడా ఇలా ఆలోచించండి. మన చుట్టూ దేవదూతలు ఉండి కాపాడుతున్నారంటే నువ్వు ఎంత క్షేమంగా ఉంటున్నావా అని అంటే నీ బలం అని అనుకుంటున్నావా, మన శక్తి అనుకుంటున్నారా? నిజంగా ఆలోచించండి. ఖచ్చితంగా ఏంటనంటే ఏ రూపంలో అయినా ప్రమాదం రావచ్చు, కానీ ఏ విధంగానూ రాకుండా ప్రభు నిన్ను కాపాడుతున్నాడు. మీరు అది ఆలోచన చేయండి. ఒకరోజు ఏం చేశారు, అబ్రహాము గారి యొక్క భార్యను ఎవరు పట్టుకెళ్ళిపోయారు? రాజు దగ్గర తేబడింది ఆవిడ కదా. నేను ఎలా అంటానంటే షారా ఎవరి భార్య? అబ్రహాం గారు ఒక భార్య. ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? నిత్య జీవితంలోనికి ఎంటర్ అయ్యాడు. ఆయన విశ్వాసం ద్వారా జీవించే జీవితంలోనికి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఈవిడ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇంకో ఇంటిలో ఉంది. అప్పుడు ఏం చేశాడు ఈయన? కాపాడాడా లేదా? ఎంతగా కాపాడాడు? అక్కడ ఎవరు ముట్టకుండా కాపాడాడు. ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి, అక్కడ అబ్రహాము లేడు, కానీ అక్కడ ప్రభు ఉన్నాడు. ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి, మనం ఎక్కడికి వెళ్ళిపోతే వీళ్ళు కాపాడబడతారు లేదా అని అనుకోవద్దు. ఎందుకనంటే నువ్వు నిత్య జీవితంలో ఉన్నప్పుడు, నువ్వు ఈ లైఫ్ను నువ్వు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా నీకున్న ప్రతిదీ ఏమవుతుంది? కాపాడబడుతుంది. ఎందుకంటే ఆయన కంచి వేస్తాడు. ఎందుకనంటే నీతిమంతుల దుష్టుల మార్గం నాశనమునకు నడుపును, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను అన్నాడు. ఎక్కడ? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం అన్నాడు లేదా? నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. ఇప్పుడు ఆయన తెలిస్తే ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా కాపాడుతాడు. ఖచ్చితంగా మన ప్రతి దానిని కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడు. మన నడకను పరిశీలన చేస్తున్నాడు, మన పరిస్థితులను పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి మీరు ఆలోచించండి, ఈ లైఫ్ని మీరు ఎప్పుడైతే అనిపిస్తున్నారో మీ జీవితంలో చేదు అనేది రాదు, ఇది లేదు అనేది రాదు. ఇలా అనుకోండి, ఏంటనంటే స్వస్థత నా వరమే. చూడండి, ఆరోగ్యం నా వరమే, ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ చెప్తారు, కానీ ఆరోగ్యమే నీ శ్వాసం అని నువ్వు నమ్ము. అన్న ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అన్న? రోజు పొద్దున్న జాగింగ్ చేయాలా అండి? ముచ్చలమ్మ గారు, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలా? ఏదో చెప్పండి, జీలకర్ర నీళ్ళు తాగాలను. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని యూట్యూబ్లో కొడితే ఎన్నో వీడియోలు వస్తాయి, కానీ దేవుడు చెప్తుంది ఏంటో తెలుసా? నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు జీవించని చెప్తున్నాడు. దాన్ని మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. నువ్వు జీవిస్తే ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు 10,000 మంది నీ పక్కన 1000 మంది పడినను, నీకు 10,000 నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలను, అపాయం నీ యొద్దకు రాదు అన్నాడు. ఈ వాగ్దానాన్ని ఎవరికి ఇచ్చాడైనా? మనకే ఇచ్చాడు. నెరవేరదా? నెరవేరుస్తాడు. యెహోవా చెప్పిన ఏ మాట నిరార్థకము కానీ అర్థం. మీరు ఇలా అనుకోండి, ఏంటి ఆరోగ్యానికి నేను ఎవరిని చెప్పండి? ఆరోగ్యాన్ని నేను ఎవరిని? వారసుని. ధనానికి నేను ఎవరిని? ధనం వెనక నేను పరిగెట్టడం కాదు, అది నా వెనక వస్తుంది. ఖచ్చితంగా మీరు ఇట్లాంటి దాంట్లో ఉండాలని అనమాట. ఇది లేదు అనే దాంట్లోకి ఎప్పుడైతే మనం ఎంటర్ అయిపోయామో దుష్టుడు మనల్ని ఇప్పుడు ఏం చేయడం అనుకుంటాడు? వాడుకోవాలనుకుంటాడు. ఎంతలా వాడుకుంటాడు అంటే చివరికి మన దేవునికే సమయాన్ని ఇవ్వలేనంతగా మనం వాడుకుంటాడు. అట్లా మిమ్మల్ని వాడుకోకుండును గాక. దుష్టుడికి అపవాదికి అవకాశం ఇవ్వకండి. యెహోవా బలిష్ట రెక్కల క్రింద దీన మనస్కులై ఉండండి. ఆయన తగిలి కాలం మంది మిమ్మల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఆయన మిమ్మల్ని అభిషేకించాడు, ఆనంద తైలంతో ఆయన మిమ్మల్ని అభిషేకించాడు. ఎందుకంటే మిమ్మల్ని హెచ్చించడానికి. దావీదుని అభిషేకించాడు, దావీదుని హెచ్చించాడు. యేసుప్రభువు వారిని అభిషేకించాడు, యేసుప్రభువు వారిని హెచ్చించాడు. అహరోను అభిషేకించాడు, అహరోనుని హెచ్చించాడు. ఇలా అంటే అభిషేకం ఎవరి మీద ఉందో వారు ఏమవుతారు? హెచ్చంబడతారు. అభిషేకాన్ని ఎవరు బంధించలేరు. కాబట్టి నువ్వు అభిషేకించబడ్డావు కాబట్టి నీదేది కూడా ఏమవుతుందో బంధించబడదాన్ని నువ్వు నమ్ము. యేసుప్రభువు వారు సమాధిలో ఉన్నప్పుడు ఆయనకు అడ్డుగా ఉన్నదేంటి? సమాధి అడ్డు బండ తీసివేశాడు లేదా? తీసివేశాడు. నేను ఇలా నీకు అడ్డముగా ఉన్న ప్రతి బండ కూడా ఏమవుతుంది? తీసివేయబడుతుంది. ఎప్పుడు అని అంటే నువ్వు ఇది నమ్మితే. నా జీవితం అభిషేకించాడు అని నువ్వు ఎంచుకుంటే, ఆయన నన్ను పిలుచుకున్నాడు అనే దాంట్లోకి మీరు వస్తే, ఇప్పుడు మీ లైఫ్ ఏంటో తెలుసా? నిత్య జీవమే. ఆ జీవంలో ఏం లేదు? కొదువు లేదు. ఇలా అనుకోండి, నా జీవితంలో కొదువు ఏమీ లేదనండి. మరొకసారి అనండి అన్న. మీరు చెప్తలేదు ఏంటంటే కొద్దిగా ఏమైనా ఉందా? ప్రభుని యేసుక్రీస్తు నామమున అది తీసివేయబడును గాక. ఆమెను చెప్పండి, అంతే కార్యం ఆయన చేస్తాడు. అర్థమైందండి? అనుకోండి, నమ్మండి, ఆయన వాక్యాన్ని నమ్మండి. ఎందుకని అంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి. ఇన్ని వాక్యాలు తెలుసుకొని మనం నమ్మలేకపోయామనుకోండి
కార్యం మన జీవితంలో ఏమవుతుంది? ఇది ఏ వాక్యము మీ దగ్గరికి వస్తుందని అంటే ఇది వర్తమాన వాక్యము, ఇది కార్యసిద్ధి కలగజే వాక్యం. ఎందుకంటే అది నా మాట కాదు, ఎవరి మాట? జీవము గల దేవుని మాట. ఆయన చెబుతాడు, చేయకుండా ఉంటాడా? ఆయన చెబుతాడు, చేస్తాడు. నేను చేస్తానని శారాతో చెప్పాడు, దానిని శారా తరపున చేశాడు. ఆయన చెప్తాడు, ఎందుకనంటే చేయడానికే, చెప్పేది చేయడానికే. ఇప్పుడు దాన్ని నువ్వు నమ్మితే నీ జీవితంలో జరుగుతుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది ఆమెనంటారో వారి జీవితంలో కార్యం జరుగుతుంది. కాబట్టి వాగ్దానం వస్తున్నప్పుడు యూ షుడ్ రెడీ. ఎందుకనంటే మీ తండ్రి అట్లాగా రెడీగా ఉండేవాడు. ఎవరు మీ తండ్రి? విశ్వాసాల తండ్రి ఎవరు? అబ్రహాం గారు. అబ్రహాం గారికి ఎంత బిజీ షెడ్యూల్. నేను ఎలా అన్నా, ఎన్నో పశువులు ఉన్నాయి, కానీ రోజు అతను పశువులు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ రోజు వాగ్దానం అతని దగ్గరికి వచ్చినప్పుడు, అతను దేవదూతలు అతని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? హీఈస్ రెడీ. చెప్పండి, దేవదూతలు వచ్చారు, ఇప్పుడు ఏమన్నాడు ఆయన? ఇదిగో కాళ్ళు కడుక్కోవడానికే నీళ్ళు ఎత్తున్నాడు ఆయన. మీరు మీ దాసుని దాటిపోవద్దు, మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెంటనే ఏం చేస్తాను? భోజనాన్ని సిద్ధపరుతాను. నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి 3 మానికలు మెత్తపిండిని తీసుకొని ఆ రొట్టెలు చేయమని వాళ్ళ ఆవిడ గారికి ఆజ్ఞాపించాడు. దాసుడి దగ్గరికి వెళ్ళి ఒక గొర్రెపిల్లని దీన్ని త్వరగా సిద్ధపరచు, పాలు వెన్న సిద్ధపరిచి వారికి భోజనాన్ని పెట్టాడు. అప్పుడు వాగ్దానం పొందుకున్నాడు. ఏంటి ఆ వాగ్దానం? మీదటికి కాలంలో నీకు ఒక కుమారుడు పుడతాడు. వాగ్దాన విషయంలో మీరేమవద్దు, దాటిపోవద్దు. ఈ అట్మాస్ఫియర్లోకి రండి. ఏ అట్మాస్ఫియర్లోకి? నీతిమంతులైన సహవాసంలోనే మీరు ఉండండి. ఈ సహవాసంలో ఉన్నవాడు ఏమవడు? బయటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడు, దేని గురించి ఇక్కడ చింతించడు. ఎందుకనంటే ఈ అట్మాస్ఫియర్లో ఉన్నవారు అందరూ ఎవరు? సర్వసంపూర్ణతను అనిపిస్తున్న వారే. బ్రదర్, ఎలా ఉంది నీ లైఫ్? అన్నింట్లో కూడా ప్రభు నన్ను బలపరుస్తాడు, అన్నింట్లో కూడా నన్ను ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. మీరు ఇదే నమ్మండి. ఏంటనంటే చివరగా నేను ఎలా అంటున్నాను ఏంటంటే, ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఎందుకనంటే అభిషేకం గల వారి జీవితాన్ని ఆయన ఏం చేయాలనుకున్నాడు? హెచ్చించాలనుకున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ఇప్పుడు ధర్మశాస్త్రం ఎలాంటిదని అంటే, నువ్వు ఫాస్ట్గా పరిగెడదామని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నిన్ను ఏం చేస్తుంది? తోడు కట్టి వెనకలాగుతూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి? నీకు ఇంకా కొదువు ఉంది, నీకు ఇంకా కొదువు ఉందంటే నువ్వేం చేయలేకపోతున్నావు. గలతీల పరిస్థితి అదే జరిగింది. ఏమన్నారు? వారు బాగుగా పరిగెత్తారు ఒకప్పుడు, సత్యమందు మిమ్మల్ని అడ్డగించడానికి మీకు ఏమీ లేదన్నాడు. కానీ ఇప్పుడు వారి పరుగు ఏమైపోయింది? స్లో అయిపోయింది. ఎందుకు స్లో అయిపోయింది అంటే ఇప్పుడు ఎలా చెప్పాడు ఏంటనంటే అదే అన్నాడు. మీరు ఒకప్పుడు బాగుగా పరిగెత్తారు, మీరు ఇంత అవివేకులు ఎందుకు అయ్యారు? ఎందుకు అవివేకులు? అక్కడ ఏం ఎంటర్ అయింది వారి జీవితంలోకి? స్వనీతి అనేది మరలా ఎంటర్ అయింది. నువ్వు పరిగెట్టాలనుకుంటున్నావు, పరిగెట్టడమే నీ ఆశీర్వాదం, కానీ ధర్మశాస్త్రం నిన్ను ఆపింది. ఏదైతే నిన్ను ఆపిందో దాన్ని ఏం చేశాడు ఆయన? పక్కన పెట్టి ఇప్పుడు నిన్ను ఏం చేయమంటున్నాడు? పరిగెట్టడానికి ఆయన బలం ఇస్తున్నాడు. కాబట్టి ప్రభు ఎలా అంటున్నాడు ఏంటంటే, నిన్ను హెచ్చించడానికి ఇంక నిన్ను ఆపేదేముంది? ఏమీ లేదు. కానీ నువ్వు వాక్యం వింటేనే ఏమవుతావు? ఆ జీవితాన్ని చూడగలుగుతావు. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండొద్దు వాక్యం విషయంలో. ఏంటనంటే వాగ్దానాన్ని పొందుకోండి, నమ్మండి, నిరీక్షించండి. ప్రభు మీ జీవితాన్ని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. హెచ్చించే వరకు మీరు ఏం చేయొద్దు? తిరుగుబాటులోనికి వెళ్ళొద్దు. కరువు కాలం ఉందని నయోమిలాగా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు? మోయాబు దేశానికి వెళ్ళొద్దు. ఎందుకంటే మోయాబు దేశానికి వెళ్ళడం ఏం కాదు, నీ లైఫ్ కాదు. బెత్లెహేం, బేత్ అనగేంటి? ఇల్లు. ఇంటిలో ఏముంటుంది? ఆహారము, రొట్టెల గృహము అన్నాడు అనమాట. ఇలా అంటాను ఏంటంటే నువ్వు ఇంటిలోనే ఉండు. ఇంటిలో ఉన్నప్పుడు ఏముంది? ఆహారం ఉంది. ఇల్లు అనగా ఏంటంటే ప్రభువే. ఇల్లు అనగా ఎవరు? ప్రభువే. ఆ జీవితంలోనే ధైర్యం ఉంది. పాపం వచ్చినప్పుడు మనుషులకు భయం ఎంటర్ అయింది, కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ భయానికి ఫుల్ స్టాప్ పెట్టాడు ఫస్ట్. తెలుసా అండి? ఇప్పుడు మనకి ఎక్కువ అనుకోకుండా వచ్చేసేది ఏంటంటే భయమే. ఇప్పుడు పరిస్థితి ఏదైనా మనకు వచ్చేది భయమే, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభు చెల్లించింది దేనికంటే భయానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశాడు. పరిస్థితులన్నిటికీ ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశాడు. దాన్ని నువ్వు నమ్మితే నువ్వేం చేయగలుగుతావు? ఆ బండతో మాట్లాడగలుగుతావు. ఇప్పుడు ఆల్రెడీ బండతో మాట్లాడండి, మీరు స్టార్ట్ చేయండి. పరిస్థితులతో మాట్లాడండి. ఎలా మాట్లాడతారు? ఆయన ఏం చెప్పాడు? అదే ఆయన మీతో చెప్పినది చేయుడి. ఆయన ఏం చెప్తున్నాడు? మీరు బండతో మాట్లాడండి, ప్రభుతో మాట్లాడండి, పరిస్థితులతో మాట్లాడండి. ఈ పరిస్థితి ప్రభుని యేసుక్రీస్తు నామములో బాగు చేయబడును గాక. ఈ ఆరోగ్యం ప్రభుని యేసుక్రీస్తు నామములో స్వస్థపరచు. ఇట్లా ఎంచుకోండి. నా జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ బాగు చేయబడి ఇట్లా ఎప్పుడైతే మీ నాలుకకి ఆ పవర్ ఇస్తారో ఖచ్చితంగా అది. నేను ఎలా అన్నా పొద్దున కూడా ఈ మాట చెప్పారో ఆ మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను, సేవలకు అప్పగిస్తాను. నీ నాలుగుతో నువ్వు ఏవైతే మాట్లాడతావో అదే నీ జీవితం. అవును, మీ నాలుగుతో మీరు ఏం మాట్లాడుతున్నారు?
మీరు ఎక్కువగా బయట విషయాలు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? యు ఆర్ నాట్ కాన్సన్ట్రేట్ అట్ యువర్ లైఫ్. నీ జీవితం మీద నీకేం లేదు, ఇంట్రెస్ట్ లేదని. చూడండి, ఎక్కువగా బయట విషయాలు కాదు, నీ జీవితం ఎక్కడుందంటే ప్రభువులో ఉంది. కాబట్టి ప్రతిసారి కూడా నువ్వు ప్రభునే జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు నువ్వు ఎలా ఉండగలుగుతావు? బయట వారి వల్ల చింతనలో కాదు, నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. ఎందుకనంటే వాడలో లేనివాడు భయంలోనే ఉన్నాడు. ఎందుకనంటే వాడు ఎక్కడున్నాడు? జలప్రలయంలోనే ఉన్నాడు. వాడికి ఉండాలి భయం. వాడలో ఉన్నవాడికి ఎందుకు? వాడలో ఉండి కూడా భయపడుతున్నాడు అంటే అర్థం ఏంటి? దేని తప్పట్టాడని? వాడనే తప్పట్టాడని. మీరు అలా ఆలోచించొద్దు. ఏంటని అంటే, నేను యేసుక్రీస్తునందు ఉన్నాను, అద్దరికి వెళదామని ప్రభు చెప్పిన తర్వాత మీరు ఏం చేయొద్దు, సందేహించొద్దు, సాగిపోండి. అర్థమైందండి? ఖచ్చితంగా ప్రభు ఆ దోణిలో ఉన్నాడని మీరు నమ్మితే ఖచ్చితంగా ఆయన అద్దరికి ఏం చేస్తాడు? దాటింపు చేస్తాడు. ప్రభు అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రభు మనకి నిత్య జీవితాన్ని అనుగ్రహించాడు. ఆ జీవితంలో ఉన్నవాడు కొదువు లేనివాడుగా జీవిస్తాడు. కాబట్టి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అంటే తిరుగుబాటులోనికి వెళ్ళడం. కాబట్టి మీరు సమ్మతించి ఆయన మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ప్రభు అట్టి కృప మీకు అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. కృపగల దేవ, తెలియపరిచిన సంగతులను బట్టి స్తుతిస్తున్నాం. నీ కృప మా అలా విస్తరింపచేయండి దేవ తండ్రి. ఈ రొట్టె వీర్చు ఈ కూడికలో ప్రభా, నీ బల వర్తమానం ద్వారా మీరు మమ్మల్ని దర్శించారు. ఏదైతే మీరు మాతో మాట్లాడి ఉన్నారో ప్రభా, ఆ సంగతులను బట్టి దేవ మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. సర్వసంపూర్ణత మేము పొందుకొని ఉన్నాం దేవ తండ్రి. యేసుక్రీస్తునందు ఏ కొదువ లేదు. కొదువు ఉన్న చోట నీవు ఆ కొదువును తీర్చావు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు గారు చెప్పినట్టుగా ప్రభువా, అవును నా తండ్రి, మేము ఆ జీవితాన్ని అనుభవించినప్పుడు ఏ కొదువ లేని వారుగా మేము జీవిస్తాం ప్రభా. దేవా, ఆ యొక్క జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవ తండ్రి. అభిషేకం ఉన్న చోట హెచ్చించుట అనే అనుభవం ఉంటుందని మీరు మమ్మల్ని అభిషేకించారని, అది నీ కుమారుని ద్వారా అని దేవ మీరు తెలియపరిచారు. అభిషేకమును దేన్ని ఏది బంధించలేదని, మా పరిస్థితులు ఏది కూడా బంధించలేదు ప్రభా. ప్రతి పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించి, మా చుట్టూ ఉన్న మనుషుల నుంచి దేవ తండ్రి, మోసం చేసే ప్రజల నుంచి మీరు మమ్మల్ని విడిపించి ప్రభా తండ్రి మీరు మమ్మల్ని నడిపించబోతున్నారు దేవ తండ్రి. అందుకు నీకు స్తోత్రాలు. కుడి ఎడబల నీతి ఆయుధాలు కడిగి మమ్మల్ని సాగిపోచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభుకి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. ఏదైతే ప్రభు మీతో మాట్లాడారో వాటిని బట్టే కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించండి. చిన్న చిన్నగా కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. మొట్టమొదట నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.